హలో! అందరూ నమస్కారం. వెబ్ సిరీస్ రివ్యూ ఆఫ్ 13థ్ సమ్ లెసన్స్ ఆర్ నాట్ థాట్ ఇన్ క్లాస్ రూమ్ 2024 రిలీజ్ అయింది. సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక డ్రామా వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ 5 పార్ట్స్‌ని, ఒక్కొక్క పార్ట్ 40 మినిట్స్‌ని, ఆల్మోస్ట్ 3 అవర్స్ ఉందన్నమాట. ఈ వెబ్ సిరీస్ కంప్లీట్‌గా ఒక స్టూడెంట్ అండ్ టీచర్ మధ్య జరిగే స్టోరీ అన్నమాట. ఈ వెబ్ సిరీస్ చూసినప్పుడు కొంచెం మోటివేషన్ లాగా అనిపించింది. నేను 12థ్ ఫెయిల్ మూవీ చూశాను. అది కూడా సేమ్ కొంచెం ఇట్లాగే ఉంటది. సో, ఆ 12థ్ ఫెయిల్ మూవీకి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఈ వెబ్ సిరీస్ స్టైల్ కూడా కొంచెం సేమ్ అట్లాగే ఉంటది. ఇంకా ఈ వెబ్ సిరీస్ స్టోరీలోకెళ్తే, రితీష్ ఈడీటెక్ కంపెనీలో వర్క్ చేస్తుంటాడు. తనకి జాబ్ మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. ఇదొక బోరింగ్ జాబ్ లైఫ్ అని ఫీల్ అవుతూ ఉంటాడు. అదే టైంలో అనుకోకుండా తన కోచింగ్ ఇచ్చిన టీచర్‌ని కలుస్తారు. ఆ తర్వాత ఆ టీచర్ అండ్ స్టూడెంట్స్ అసలు ఏం చేశారనేదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ఇదొక వెరీ సింపుల్ స్టోరీ. కానీ దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే చాలా బాగుంటది. అండ్ ఈ 5 పార్ట్స్ అయితే ఎక్కడ కొంచెం బోరింగ్ అని అనిపించలేదు. ఈ వెబ్ సిరీస్ అలా తీసుకెళ్తూ ఉంటాడనమాట. ఈ మూవీ వెబ్ సిరీస్ స్టార్టింగ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌తోని వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతది. ఆ తర్వాత నెక్స్ట్ పార్ట్స్ చూసేటప్పుడు మనకు కొంచెం ఇంట్రెస్ట్‌గానే క్రియేట్ అవుతది. చూసినప్పుడైతే బాగానే అనిపిస్తాయి. మనం కొన్ని కొన్ని సీన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతాం. ఈ వెబ్ సిరీస్‌లో మెయిన్‌గా ఏంటంటే స్టూడెంట్ అండ్ టీచర్ మధ్య ఉన్న కొన్ని ఈగోస్ చూపిస్తారు. దాంతో పాటు వాళ్ళిద్దరి మధ్యన ఒక మంచి బాండింగ్ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా చూపిస్తారు. అవి చూసినప్పుడు మంచిగా కనెక్ట్ అవుతాము. ఈ వెబ్ సిరీస్‌లో కొన్ని కొన్ని సీన్స్ కొంచెం రియలిస్టిక్‌గా ఉంటాయి. అవి ఎక్కడక్కడ కొన్ని మన రియల్ లైఫ్‌లో చూసినట్టుగా అనిపిస్తాయన్నమాట. ఆల్మోస్ట్ మన స్టడీ లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయ్యి ఉంటాము. సో, అక్కడ ఉండే టీచర్స్ అండ్ స్టూడెంట్స్ మధ్య కొన్ని ఎమోషన్స్, అలాంటి ఎమోషనల్ టచ్ ఉన్న సీన్స్ ఈ వెబ్ సిరీస్ చాలానే ఉంటాయి. అవి చూసినప్పుడు మంచి హార్ట్ టచింగ్‌గా అండ్ మంచి ఫీల్ అనిపిస్తాయన్నమాట. ప్రతి స్టూడెంట్ లైఫ్‌లో ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారు. సో, ఆ ఫేవరెట్ టీచర్‌ని మనం అనుకోకుండా మళ్ళీ కలిస్తే ఎలా ఉంటదనేది కూడా ఈ వెబ్ సిరీస్‌లో చూపిస్తారు. అవి చూడడానికి చాలా బాగుంటాయి. అండ్ ఈ వెబ్ సిరీస్‌లో స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటది. ఎందుకంటే ప్రెజెంట్ జరుగుతున్న సీన్స్‌తో పాటు ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా చూపిస్తుంటారు ప్యారలల్‌గా. చూసినప్పుడైతే కొంచెం బాగానే ఉంటాయి. సో, అన్ని టైమ్‌లో అది వర్కౌట్ అవుతదనమాట. అక్కడక్కడ ఏంటంటే కొంచెం బోరింగ్ అనిపిస్తది. ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్‌లోకెళ్తాడు. ఒక్కసారిగా మళ్ళీ ప్రెజెంట్‌లోకి వస్తాడనమాట. సో, అవి సీన్స్ ఏంటంటే అలా చూపించడానికి కొంచెం ఎమోషనల్ మంచి క్యారీ అవుతానికి ట్రై చేస్తారు. సో, అవి చూడడానికైతే కొంచెం పర్లేదు బాగానే ఉంటాయి గానీ, సో, అన్ని చోట్ల కొంచెం వర్కౌట్ అవ్వదనమాట. ఈ వెబ్ సిరీస్‌లో ఒక మంచి క్లైమాక్స్ పెట్టారు. అది చూసినప్పుడు కూడా బాగుంటది. అండ్ మంచి ఫీల్‌తోనే ఈ క్లైమాక్స్ కూడా ఎండ్ చేసేస్తారు. ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ సీజన్‌లో కంప్లీట్‌గా ఫిల్ చేయలేదు. మేబీ సీజన్ 2లో ఏమైనా చూపిస్తారేమో చూడాలి. కానీ సీజన్ 2 ఉంటుందని వెబ్ సిరీస్ లాస్ట్‌లో ఎక్కడ చూపించలేదు. ఇంకా ఈ వెబ్ సిరీస్ ఆర్టిస్ట్ వస్తే, ఇందులో టీచర్‌గా గంగదేవ్ నాయర్ యాక్ట్ చేశారు. తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ ఈ వెబ్ సిరీస్‌కి హైలైట్. గంగదేవ్ నాయర్ 'స్కామ్ 2003' వెబ్ సిరీస్‌లో చేశారు. తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది ఈ వెబ్ సిరీస్‌లో కూడా. ఇంకా స్టూడెంట్ రితీష్‌గా పరేష్ చేశారు. తన క్యారెక్టర్ కూడా బాగుంటుంది. అండ్ తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటదనమాట. అండ్ ఇంకా రిమైన్ క్యారెక్టర్స్ కూడా ఓకే. పర్లేదు బాగానే ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ టెక్నికల్‌గా చాలా బాగుంటది. ఎందుకంటే కొంచెం క్వాలిటీగానే తీశారు సీన్స్ మాత్రం చూడ్డానికి. ఇంకా ఈ వెబ్ సిరీస్‌లో ఒక్క బూతు కూడా లేదు. ఎందుకంటే ఇది కొంచెం టీచర్ అండ్ స్టూడెంట్స్ మధ్య ఉన్న సీన్స్ అండ్ కొంచెం మోటివేషన్ లాగా అనిపిస్తది. సో, దానికి తగ్గట్టుగానే ఈ వెబ్ సిరీస్ చూపిస్తారు మనకి. ఇంకా ఈ వెబ్ సిరీస్‌లో అడల్ట్ సీన్స్ కానీ, బ్లడ్ సీన్స్ అట్లాంటివి ఏం లేవు. మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు హ్యాపీగా. సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.